వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. ఈరోజు నేను మటర్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక అరకిలో మటన్ తీసుకొని దాన్ని మంచిగా శుభ్రం చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను. మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలిసేటట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఆ తర్వాత ఒక 15 to హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని ఆ పాన్ వేడెక్కిన తర్వాత మనం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దాంట్లో చెక్క మొగ్గ కొంచెం దంచి వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకొని పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం మటన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే మూత పెట్టకుండా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం మటన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇలాగా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా నీళ్ళు అనేవి ఊరుంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆ నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు మనం మటన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ అడుగు మాడకుండా వేయించుకుంటూ ఉండాలి. ఇలాగా మటను ఒక 5 నిమిషాల తర్వాత మెత్తబడిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం చూసుకొని మటన్ మెత్తబడిందా లేదా అని. మెత్తబడితే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మనం ఒక 20 minutes to ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత ఓపెన్ యూస్ చేస్తే మన మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ రెడీ అయిపోతుంది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.